ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గిరిజ. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, అలాగే లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. గురుగారు, ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా తదుపరి రాశి సింహరాశి. మరి ఈ రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? 16వ తేదీ వరకు వీళ్ళు ఏదైతే కొన్ని కొత్త విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండేది, దాంట్లో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. కాకపోతే వీళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 4వ అధిపతి 12వ స్థానంలో నీచంలో ఉన్నాడు. ఇది కేవలం ఇన్వెస్ట్మెంట్స్ మీదే ఉంటుందా ప్రభావం, ఇంకేదైనా వేరే వాటి మీద ఉంటుందా అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి. రెండవది తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోని ఈ యొక్క సింహలగ్నం వారికి, మరియు ఈ సింహలగ్నం వారికి ఈ 12లో ఉండే కుజుడు సప్తమంలో ఉండే శనిని చూస్తుంటాడు. కాబట్టి పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోని జీవిత భాగస్వామిని లేదా లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే అంశంలో చాలా చాలా కేర్గా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది. అలాగే మరి వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు గురువుగారు? విద్యార్థులకు కొంత స్ట్రెస్ ఉంటుందమ్మా, 4వ అధిపతి ఇచ్చి పొందాడు కాబట్టి. వ్యాపారస్తులు కూడా కొంచెం పార్ట్నర్షిప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2లో కేతు ఉన్నాడు. సో బుధరాశుల్లో కేతు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మాయలాగా డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి వీళ్ళకి. ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అయిపోయింది, దానికి ఎంత ఖర్చు అయిపోయింది. లక్కీ ఏంటంటే కాకపోతే మహాదశలు కనుక యోగిస్తే ఒకటే చెప్తాను నేను ఎప్పుడు కూడా, మీ గోచారంలో గ్రహస్థితులు ఎలా ఉన్నా మీ జన్మజాతకంలో ఒక మహాదశ, ఒక బలమైనటువంటి ఒక మహాదశ నడుస్తుంది. ధనాన్ని ఇచ్చే దశ, భాగ్యాన్ని ఇచ్చే దశ, మంచి లాభాలు ఇచ్చే దశ. ఏం వర్రీ అవ్వక్కర్లే. అంటే ఎందుకు వర్రీ అవ్వక్కర్లేదంటే అందరికీ ఉన్నట్టే ఖర్చులు ఉంటాయి, కానీ మీకు డబ్బు కూడా వస్తుంది. ఇప్పుడు ఖర్చు ఉండడం వేరు, డబ్బు లేని స్థితిలో ఖర్చు రావడం వేరు. ఇప్పుడు ఈ నెల ఒక 50,000 ఖర్చు వచ్చింది, వేరే ఏదో కారణాలు, ఏదో ఫంక్షన్ అనో దాని ఏదనో. మీకు డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ ఖర్చులా అనిపించదు. ఖర్చు పెట్టాం అయ్యో అనవసరం ఖర్చు అనిపిస్తుంది, కానీ ఆ డబ్బులు ఉన్నాయిగా. అందుకని మహాదశలు బాగున్నప్పుడు మీరు ఖర్చు గురించి భయపడొద్దని చెప్తా. మహాదశలు బాగోకపోతే ఖర్చు పెద్ద భారం, అసలు నిత్య జీవితమే భారం అయిపోద్ది. కాబట్టి ఇది చూసుకోవాలి. ప్లస్ 12లో కుజుడు సంచరిస్తున్నాడు కాబట్టి కాస్త విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసేవారు కాస్త చూసుకొని ప్లాన్ చేసుకోండి. తొందరపడి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా 12లో కుజుడు నిలిచిపడ్డప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి అక్కడ కంపెనీస్లో ఉద్యోగం ఉందా లేదా ఏం చూసుకోవాలి. ఏదో ఫ్రెండ్ రమ్మన్నాడు వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళాక నాకు ఫ్రెండ్ ఇప్పిస్తాడు అంటారు. తెలుసు ఆయన బిజీలో ఆయన ఉంటాడు, ఈయన బిజీలో ఆయన ఉంటాడు. అది కాని పని. నేను ఏదో నమ్ముకొని వెళ్ళాను, ఇప్పుడు ఇట్లా చేసేటంటే ఇంకా వాళ్ళ మీద మళ్ళీ వీళ్ళు ఏదో ఇంకా రివర్స్ జరుగుతుంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి, ఉద్యోగం చేయాలనుకునేటువంటి వారు ముఖ్యంగా మీరు ఎందుకు వెళ్తున్నారు ఏంటని ఒక క్లారిటీతో వెళ్ళాలి. ఎందుకంటే ఖర్చు అయ్యే టైం కదా, అనవసరమైన ఖర్చు అవుద్ది ఇది. అట్లా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా జాతకాన్ని ఒకసారి పరిశీలించుకుంటే చేసుకోవాలమ్మా. ఎందుకంటే విదేశీ యోగం అని ఉంటుందమ్మా. అంటే జీవుడు కానీ కర్మ కానీ, అంటే కర్మకారకుడైన శని కానీ జీవకారకుడైన జీవుడు కానీ రాహు చంద్రులతో కనెక్ట్ అయితే కొంతవరకు మీకు యోగం ఉన్నట్టే. దీంతో పాటు మీ జన్మజాతకంలో విదేశీ ధన యోగము అని ఉంటుంది. అంటే 12-2 కాంబినేషన్స్ వస్తాయి. అంటే 12 అంటే విదేశాలు, 2 అంటే ధనం. ఆ కాంబినేషన్ నుండి ఆ దశ నడుస్తూ ఈ కాంబినేషన్ ఉంటే మీరు వద్దన్నా వెళ్ళిపోతారు. అంటే నేను చాలా కేసెస్ చూస్తుంటా కదా, అసలు నాకు ఎంతో ప్రయత్నం చేస్తున్నాను వెళ్ళలేకపోతున్నారంటే వాళ్ళ జాతకంలో లేదు. వాళ్ళు అసలు అనుకోని కూడా అనుకోరు. నేను కొన్ని కేసెస్ అయితే మీరు నమ్మరు, నేను చెప్తాను ఏమండి అంటే నేను చెప్పడం అంటే నాకు గొప్పతనమైంది కదా అమ్మవారి అనుగ్రహం. కానీ ఏమంటే మీకు జన్మజాతకంలో విదేశీ యోగం ఉందంటే వాళ్ళు ఏమంటారంటే అసలు నాకు థాటే లేదు సార్, నేను అసలు వెళ్ళాలని కూడా అనుకోవట్లేదు అంటారు. లేదు సార్ మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి చూపిస్తుందండి అంటే కంపెనీలలో జాయిన్ అవుతారు, వాళ్ళు పంపించేస్తారు. వాళ్ళు పంపించేస్తారు. వీళ్ళకి యోగం ఉంటే కంపెనీ వాడు పంపిస్తాడు, వీళ్ళకి యోగం లేకపోతే కంపెనీ వాడిని బతిమిలాడి కాలు పట్టుకుని కూడా పంపడు. డిపెండ్ ఆన్ అంతా యోగం. ఈ యోగం ఎలా వస్తుంది? పూర్వజన్మ కర్మ, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. సరే గురుగారు, అయితే ఈ రాశి వారు అంటే సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది? వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుడిని, ఇప్పుడున్న కాంబినేషన్స్ రీత్యా దత్తుడిని, దుర్గాదేవిని ఆరాధించడం మంచిది. మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఫైనాన్షియల్ ఎక్కువ ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు మాత్రం గణపతిని ధ్యానం చేయండి. ఓకే గురుగారు. అదే గురుగారు అన్ని రాశులకి చెప్తున్నారు, కానీ ఎవరైనా గోల్డ్ కొంటారు కొనలేరు అని మాత్రం చెప్పట్లేరు. గోల్డ్ అమ్మ, గోల్డ్ కొనడం అనేటువంటిది ఒకటి వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్ అమ్మ. గోల్డ్ కొంటారా కొనరా అనేది వాళ్ళ గోల్డ్ ద్వారా యోగం ఉందా లేదా అంటే కూడా రవి గురువుల్ని పరిశీలన చేసుకోవాలి. చేసుకొని అప్పుడు వాళ్ళు ఉంటుందని ఉంటుంది. ఇప్పుడున్న కాంబినేషన్ రీత్యా
సింహరాశి వారికి కొంత ఛాన్స్ ఉంటుంది గోల్డ్ కొనడానికి. ఓకే గురుగారు, గోచార ఫలితాలు చెప్పారు కదా, ఈ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుందా, వేరే ఇంకేదైనా ఎఫెక్ట్ కూడా ఉంటుందా మనిషి మీద? మెయిన్గా ఏంటంటే అమ్మా, గోచారం అనేటువంటిది కాలం లాంటిది. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ నేను స్టూడియోకి వచ్చాను. స్టూడియోకి వచ్చే ముందు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఒక గంటలో వచ్చేస్తాం అనుకున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, ఏమవుద్ది, గంటన్నర పట్టొచ్చు. అంటే ఏమిటి, నా ప్రమేయం లేకుండా బయట ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కువ ఉన్నప్పుడు నేను 1 అవర్ పట్టే టైము 1.5 అవర్ పడుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే, ప్రతి మనిషి యొక్క జీవితం అనేది అతని జన్మజాతకము, గోచారం అని 2 ఉంటాయి. గోచారం అంటే ఇప్పుడు తిరిగే గ్రహాలు, జన్మజాతకం అంటే ప్రస్తుతం. జన్మజాతకం అంటే నేను పుట్టినప్పుడు, ఎవరికి వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏంటి, గ్రహాలు ఏమిటి, ఇవన్నీ ఎలా వస్తాయి అంటే, వీళ్ళు పూర్వజన్మల్లో చేసుకున్న కర్మని బట్టి ఎగ్జాక్ట్లీగా ఆ టైంలో పుడతాడు జీవుడు. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. పర్ఫెక్ట్గా ఏ టైంలో పుట్టాలో, వాడికి ఏ రుణాలు ఉన్నాయో, ఏ రుణాలు తీర్చుకోవాలో అవన్నీ తీర్చుకోవడానికి పుడతాడు. పర్పస్ ఉంటుంది. ప్రతి జీవి జన్మెత్తడానికి ఒక పర్పస్ ఉంటుంది, ఊరకనే పుట్టడు. అంటే మిగతా జన్మలో లెక్కేసుకొని ఈ జన్మ ఎత్తడం జరుగుతుంది. అది ఎలాగా అంటే, ఈ జన్మలో ఇప్పుడు ఒక లగ్నంలో పుట్టాం, మనుషులందరూ ఎందుకు ఒకలాగా లేరు? రకరకాల రూపురేఖలు, హైట్లు, కలర్సు, ఎందుకు అట్లా ఉంటారు? వాళ్ళ లగ్నం అనమాట ప్రభావం. వాడికి ధనయోగం బాగా ఉంది, ఒక వ్యక్తికి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఆ వ్యక్తికి బాగా ధనయోగం ఉంది అంటే కనుక వాళ్ళకి ధనస్థానం బాగుందని అర్థం. అందుకే చూడండి, కొంతమంది పెద్దగా ఏం చదువుకోరు, కానీ వాళ్ళు సంతకం పెట్టడం కూడా రాదు, కొన్ని కోట్లు ఫైనాన్షియల్గా బాగా చదువుకొని కూడా పెద్దగా సంపాదన లేకుండా ఏదో చిన్న జాబ్ చేస్తుంటారు. ఇప్పుడు లాజిక్స్ మనం ఆలోచిస్తామంటే, బాగా చదువుకుంటే కోటీశ్వరుడు అవుతారని మనం గ్యారంటీ ఇవ్వలేము. ఏమి చదువుకోకపోతే నువ్వు కోటీశ్వరుడు అవ్వలేవని నువ్వు చెప్పలేవు. ఇట్స్ డిపెండ్ ఆన్ లక్. అయితే ఇక్కడ ఏంటంటే, నేనేమంటానంటే, లక్ కూడా కాదంట, అది లక్ అని లక్ కూడా కాదు, కర్మే అంటారు నేను. నువ్వు పూర్వజన్మలో ఏ కర్మ చేసావో ఆ కర్మ ఆధారంగా ఈ జన్మ ఉంటుంది. అంటే నువ్వు పూర్వజన్మల్లో మనం ఫుడ్ లేని వ్యక్తికి దయతో ఫుడ్ పెట్టావు, లేకపోతే పాపం బాగా ఇబ్బంది ఉన్నారు, మీ తమ్ముడో మీ అక్కో లేకపోతే మీ ఎవరో, వాళ్ళకి ఏదో ధన సహాయం చేశారు, ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని, అపాత్ర దానం కాదు, మళ్ళీ నిజంగానే వాళ్ళు జెన్యూన్గా ఇబ్బందుల్లో ఉన్నారని మీరు సహాయం చేశారు, అది మీకు పుణ్యంగా వస్తుంది. ఇక్కడ మీకు అలా కాకుండా మీ దగ్గర డబ్బులు ఉంచుకొని కూడా వాళ్ళు ఇబ్బంది పడి వాడు చచ్చిపోతున్నా అసలు నాకు సంబంధం లేదు, నీ ఇష్టం, నువ్వు పోతే పోని వదిలేస్తే, ఇక్కడ ఈ జన్మలో మీకు ధనప్రాప్తి అనేటువంటిది ఉండదు. కుటుంబం అది ఎట్ ది సేమ్ టైం కుటుంబం కూడా అంతే. కొంతమందికి మంచి ఫ్యామిలీ ఉంటుంది, కొంతమందికి ఫ్యామిలీతోనే ఇబ్బంది ఉంటుంది. బికాజ్ ఆఫ్ పాస్ట్ లైఫ్లో వీళ్ళు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు. మంచి ఫ్యామిలీ ఉన్నా కూడా వాళ్ళని ఇంటికి వచ్చి తాగి వచ్చేసి ఇంట్లో వాళ్ళందరినీ గందరగోళం చేసేసి, ఇంట్లో నానా గందరగోళం చేసి, ఇంట్లో వాళ్ళని తిట్టి కొట్టి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి, వీడు ఎప్పుడు వస్తాడో ఇంట్లో గజగజలు ఆడుకునే స్థితి వీడు ఎప్పుడే ఈ పర్సన్ ఎవరైతే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు క్రియేట్ చేశారంటే, నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుందంటే, ఈయన ఇంటికి రావడానికి భయపడతాడు. పూర్వజన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో అనుభవిస్తాడు. ఇంటికి వెళ్ళాలంటే తలనొప్పి రావు అని ఎందుకంటున్నాడు అంటే, పూర్వజన్మల్లో కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు ఈ జన్మలో కుటుంబ సభ్యులతో ఇబ్బంది పడతాడు. దాన్నే మనకి జ్యోతిష్ శాస్త్రంలో వీళ్ళు పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఈ లైఫ్లో సెకండ్ హౌస్ అంటే ధనభావం, అలాగే థర్డ్ హౌస్ మీరు చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, థర్డ్ హౌస్ మీకెందుకు ఈ జన్మలో చదువు బాగా అబ్బింది, లేకపోతే ఆస్తులు ఎందుకున్నాయి, ప్రాపర్టీస్ ఎందుకున్నాయంటే, పాస్ట్ లైఫ్లో మీకుండే ప్రాపర్టీని సద్వినియోగం పరుచుకున్నారు, ఎవరిది లాక్కోలేదు, ధర్మంగా సంపాదించుకున్నారు, ఇంకా ఉంటే ఓ గుడికో గోపురానికో ఇచ్చారు, అది మీకు పుణ్యంగా వస్తుంది. అట్లా అనమాట ప్రతిదీ కూడా. ఇప్పుడు సంతానంతో ఇబ్బంది ఉంటుంది, 5th హౌస్ బాగుంటే సంతానంతో ఇబ్బంది ఉండదు, సక్రమంగా సంతానం కలుగుతారు. కొంతమందికి వివాహం తొందరగా అవ్వదు, ఎందుకు అంటే పాస్ట్ లైఫ్లో మంచి భార్య లేదా మంచి భర్త వచ్చినా హింసించాడు. ప్రకృతి ఏం చేస్తుంది, ఈ రూపంలో ఇక్కడ కష్టాన్ని ఇస్తుంది. అంటే దానికి సెట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు మిమ్మల్ని చిన్న ఒక ఎగ్జాంపుల్, 2 వ్యక్తులు కొట్టుకున్నారు, ఒకడు పార్ట్నర్ ఒకటి కొట్టాడు, వెంటనే వాడి రియాక్షన్ కొట్టాలని ఉంటుంది, కొడితేనే వాడికి సరిపోయింది అనిపిస్తుంది అక్కడ, లేకపోతే బ్యాలెన్స్ ఉండిపోయి వాడిని కొట్టేసాడని ఉంటుంది, ఎప్పుడు కొడతానా అని ఉంటుంది వాడికి. అంటే ఒక మనిషి కొడితే ఎప్పుడు కొడతానా అని ఉన్నప్పుడు కర్మ ఒక సిస్టము నిన్ను ఎప్పుడు కొట్టాలని చూస్తుంది, వెయిట్ చేస్తూ ఉంటుంది. అది ఎంత లేట్ అవుతుంటే దాని పర్సంటేజ్ అంత పెరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి విషయాలు కూడా జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఏంటంటే, నీకు అసలు ఏ రూట్లో మనీ వస్తుంది అనేది చెప్తుందమ్మా జాతకం. చాలామంది చూడండి రకరకాల మార్గాలు వెతుకుతూ ఉంటారు, కానీ ఈ రూట్లోనే మనీ వస్తుంది అని ఉన్నప్పుడు ఆ రూట్లోనే వస్తుంది. ఆ రూట్లో రాదు అన్నప్పుడు మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా రాదు, ఇంకా నథింగ్, కర్మ అనుభవించాల్సిందే అంటారు. అయితే ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటుంది. మీకు టైం బాగోక రాకపోవడం వేరు, మీకు అందులోనే వస్తాయి. కానీ అది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, డాక్టర్ డి రామానాయుడు గారి జాతకం తీసుకుంటే కనుక, అతను స్టార్టింగ్ 3 మూవీస్ ఫ్లాప్ అమ్మ, అటర్ ఫ్లాప్, డబ్బులు మొత్తం పోయాయి. కానీ
నాలుగో సినిమా అన్నీ ఇంకా ఉన్న విలేని డబ్బులను తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు అందరూ అన్నారు, ఏమిటి నీ సినిమాలు నీకు అచ్చిరావేమో పోతాను. కానీ అక్కడ రీజన్ ఏంటంటే ఆ టైం వరకు అతనికి కలిసి రాని టైం. తర్వాత ఆయన ఒక ఐకాన్ స్టూడియో, ఆయన తెలియని వ్యక్తి లేరు, అంత గొప్ప ప్రొడ్యూసర్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే 2 విషయాలు తెలుసుకోవాలి. ఇది నీకు ప్రజెంట్ టైం బ్యాడా, నీకు అసలు అచ్చి రావట్లేదా, ఈ బిజినెస్ నీకు అచ్చి రావట్లేదా, లేకపోతే నీకు అసలు ఈ టైం బాగోక బిజినెస్ నడవట్లేదా. దీన్ని గుర్తించడం ఎలా గురువుగారు? ఇది దశ. అంటే మనకి నడుస్తున్న మహాదశ బాగాలేదనుకోండి, మీరు ఏం పట్టుకున్నా బొగ్గు అవుతుంటుంది. మీకు మహాదశ బాగుందనుకోండి, ఆ పర్టికులర్ దాంట్లో డబ్బులు వస్తాయి. మనకు కలిసి వచ్చే మూమెంట్ ఒకటి ఉంటుంది, దేంట్లో కలిసి వస్తుందని ఉంటుంది. ఇది జ్యోతిష్ శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే ఉద్యోగం విషయం అనుకోండి, ఇక్కడ చేస్తే మంచిదా, విదేశాల్లో చేస్తే మంచిది, ఏ ఫీల్డ్లోకి వెళ్తే మంచిది, చిన్నపిల్లల జాతకాలు తీసుకొని మనం చెప్పొచ్చు, వీళ్ళని ఈ ఫీల్డ్లో చదివించండి, ఆటోమేటిక్గా వీళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు న్యాచురల్గా మనం క్యాజువల్గా విద్య నేర్చుకోవడం వేరు, ఒక ఫ్లూటో లేకపోతే ఏదో సరదాగా నేర్చుకునే విద్యలు వేరు. మీరు ప్రొఫెషనల్గా అందులో అవ్వాలన్నప్పుడు దానికి ఫైనాన్షియల్ లింక్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఫైనాన్స్ దాని మీద వస్తుందా లేదా, మీకు జీవనోపాధిగా నేర్చుకునే విద్యలు వేరు ఉంటాయి, సరదాగా నేర్చుకునే విద్యలు వేరు ఉంటాయి. సరదాగా మీరు చూసుకోక్కర్లేదు, సరదాగా నేర్చుకుంటారు. బట్ జీవనోపాధిగా ఉండే విద్య ఏదైతే నేర్చుకుంటారో అది మీకు లైఫ్ని ఇస్తుంది, అది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఇవాళ రేపు ఎందుకు విడాకులు అవుతున్నాయంటే, ఒకటి వాళ్ళ జన్మజాతకాలు 2 మ్యారేజ్ యోగం ఉందని చూసుకోరాళ్ళు, చూసుకొని అర్క వివాహమో కుంభ వివాహమో చేసుకుంటే ఆ దోషం పోయి నార్మల్గా చేసుకునే వివాహం డిస్టర్బెన్స్ రాదు. అలాగే రైట్ టైంలో చేసుకోరు. అంటే ఉదాహరణకి ఇప్పుడు 2026లో వివాహం ఉందనుకోండి, 2023లోనే బలవంతంగా చేసేస్తారు. అక్కడ టైం అక్కడ అసలు అది టైం కాదు. టైం కానప్పుడు మీకు ఎట్లా అంటే, ట్రైన్ పలానా టైంకి వస్తుంది, మీరు వెళ్ళి ప్లాట్ఫామ్ మీద నిలబడ్డం తప్పితే ట్రైన్ రాదు. అది వచ్చే టైంకి అది వస్తుంది. అది ఎట్లా వస్తుందో మీరు రాని సమయంలో చేయడం. ఇంకోటి ఏంటి, అది ఎట్లా ఉంటుందంటే, ఇంకా కరెక్ట్ ఉదాహరణ చెప్పాలంటే, ఆల్రెడీ ఫుల్గా ఫుడ్ తినున్నాడు వ్యక్తి, ఇంకొంచెం ఫుడ్ తినిపించారు, బయటకు వస్తుంది అది. ఇది ఎట్లా అయితే బయటకు వస్తుందో ఆ వ్యక్తికి కూడా అది కలవక విడిపోతారు. బికాజ్ ఆఫ్ ఇంకొన్ని కేసెస్లో ఎలా ఉంటాయంటే, విడిపోయే యోగాలు లేనప్పుడు భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర ఉండడం, ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రంలో ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, విదేశాలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా జ్యోతిష్య పరంగా చూసుకొని వెళ్తేనే మంచిది. ఖచ్చితంగా ఉంటాయమ్మా, అవన్నీ 100% ఉంటాయి. మరి గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మీ ప్లానింగు ప్లస్ బయట ఉండేటువంటి ఏదైతే గోచారం అంటే బయట ఉండే గ్రహాలు ఏం చెప్తున్నాయి, ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటున్నాం. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు ఒక బ్యాగ్స్ అమ్మే షాప్ పెట్టుకున్నారు, లేకపోతే యూనిఫామ్స్ అనే షాప్ పెట్టుకున్నారు. ఎప్పుడు అమ్మాలి మీరు? మే లోపల అమ్మాలి. అంటే జనవరి ఫిబ్రవరిలో అమ్మితేనే మీకు అది అమ్ముడుపోతుంది. మీరు మే తర్వాత జూన్లోను జూలైలోను అమ్ముదామంటే కూడా వండు, సీజన్ అయిపోయింది కదా. అంటే టైంని ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, బయట ఉండే వాతావరణాన్ని, మార్కెట్ని తెలుసుకునేది గోచారం, మీ ఇండివిజువల్గా ఉండేటువంటిది మీ జన్మజాతకం. ఈ 2 డిఫరెంట్ థింగ్స్ బట్ మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి. అది అది కుదురుతుంది అంటారా గురుగారు? అంటే బయటది కానీ మన పర్సనల్ అది కూడా డిపెండ్ ఆన్ వాళ్ళ కర్మ, వాళ్ళకి తెలుసుకునే యోగం ఉండడం. చాలామంది దగ్గర దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటారు, తెలుసుకోవాలనుకుని మళ్ళీ ఇదవుతూ ఉంటుంది, వాళ్ళ కర్మ మీద కూడా ఆధారపడుతుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. మిగతా విషయాలు కూడా మా కోసం, మా ప్రేక్షకుల కోసం మాతో షేర్ చేసుకున్నారు. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.